ఇప్పుడు పార్ట్ 1 వీడియో అయిపోయిందండి. మనం పార్ట్ 2 వీడియో కూడా కంప్లీట్ చేసుకుందాము. యోగులు మామూలు మానవులకు డిఫరెన్స్ ఏంది, దేవతలకు యోగులకు డిఫరెన్స్ ఏంది అన్నీ చెప్పుకున్నాము. కొన్ని క్వశ్చన్స్ మిగిలినాయి, క్యాంపులు అక్కడే ఆన్సర్స్ ఇస్తాము. కొన్ని మిగిలినవి మనం ఇచ్చట ఈ రకంగా చెప్తాము. దానివల్ల పబ్లిక్లో అవేర్నెస్ పెరుగుతుంది, రియల్ సైన్స్ ట్రూ స్పిరిచువాలిటీ పెరుగుతుంది. మన తెలంగాణని గోల్డెన్ స్టేట్గా మార్చాలి, నో క్రైమ్ స్టేట్, నో ఫ్రాడ్ స్టేట్గా మార్చాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ని మార్చాలి, అన్ని రాష్ట్రాలను మార్చాలి. అప్పుడు దేశం బాగవుతుంది. నెంబర్ 1 స్థానంలో ఈ దేశాన్ని తీసుకురావాలి. మనం ప్రపంచ శాంతికి వృద్ధికి కూడా కృషి చేయవలేను. సో క్వశ్చన్స్ అన్నీ వచ్చాయండి. మనం హిందూయిజంలో ఫాల్టులు వగేరా ఏంటంటే ఆ మూఢనమ్మకాలు విలేజ్లో అక్కడక్కడ ఉన్నాయి, తీసేయాలి చెప్పాము. క్రిస్టియానిటీ జీససే దేవుడు, కన్వర్షన్ వగేరా చేయకూడదు. సరే, మీ తాత గుడి కట్టుకుంటారో, జీసస్ గారి గుడి కట్టుకుంటారో, మహమ్మద్ ప్రవక్త గారి గుడి కట్టుకుంటారో కట్టుకోండి, కానీ హిందూ సిస్టమ్ గుళ్ళు గోపురాలు వగేరా గౌరవించాలి. ఆవు ఎద్దు దున్నల్ని తినకూడదు. డివైన్స్ యానిమల్, అగ్రికల్చర్ యానిమల్, ట్రాన్స్పోర్ట్ యానిమల్స్. మెషినరీ లేనప్పుడు ఆహారాన్ని పండించినాయి, ట్రాన్స్పోర్ట్ చేసినాయి, పాలు పెరుగు వెన్న నెయ్యి ఇచ్చినాయి, ఇస్తున్నాయి, కాపాడుతున్నాయి. కాబట్టి వాటిని చంపకూడదు. మీకు చేపలు వగేరా గుడ్లు తినండి. కూరగాయల భోజనమే శ్రేయస్కరము, ఆరోగ్యకరము. ఇంకా గట్టిగా ఉండాలంటే గుడ్లు తినండి. అది గింజ లాంటిది. కోడి 21 రోజులు కూర్చుంటేనే పిల్ల వస్తుంది, అప్పటిదాకా రాదు. అలాగే ఫిష్ వగేరా ఇట్సెట్రా ఎగ్జామ్టెడ్ అన్నాము. లేబర్లకి, రైతులకి, వర్క్ ఉన్న వాళ్ళకి వగేరా, ఎందుకంటే చిన్న చిన్న కర్మలతో పోతాయని ఉద్దేశంతో. అది కూడా ఇన్ఫెక్షన్, కోవిడ్ లాంటి ఇన్ఫెక్షన్ జబ్బులు, వైరస్ వగేరా, తర్వాత జ్వరాలు గిట్ట ఉంటే ఆ చేప గుడ్లు కూడా మానుకోవాలి, ఎందుకంటే జబ్బుల్ని పెంచుతాయి. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ వెజ్ ఫుడ్ అండ్ అదర్ ఫుడ్ అనమాట. వెజ్ ఫుడ్ ఈజ్ హెల్దీ, సేఫ్ అండ్ బెస్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ షూటెడ్ ఫుడ్ అనమాట. నాన్ వెజ్ అనేది ఎవరికంటే ఈ మాంసము డేంజరు. బీఫ్ ఇట్సెట్రా, కౌ మీట్, బుల్లెక్, బఫెలోస్, కేమెల్ మీట్ ఇట్సెట్రా వెరీ డేంజరస్ అండ్ కాజ్ ఫర్ మెనీ డిసీజెస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాం, ప్రూవ్ చేసాము. లక్షల మంది మీద మనం రిజల్ట్స్ చూపించాము, రిపోర్ట్ చూపించగలిగిన మెడికల్ రికార్డ్స్ బిఫోర్ ఆఫ్టర్ అని చూపించడం జరిగినది. మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ సిస్టాన్ని ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్ సిస్టమ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్ డెవలప్డ్ SUPS ఆర్గనైజ్ డాక్టర్ EVR నాయక్, యోగి మహారాజ్ రూపొందించిన సంస్థ ఫామ్ చేసిన సిస్టాన్ని రికగ్నైజ్ చేస్తున్నామని చెప్పేసి లెటర్ రాయడం జరిగినది. మనకు ఉన్నాయి అన్ని రకాల మనకు అనుమతులు, పర్మిషన్లు అన్నీ ఉన్నాయి. అందరు బ్రాంచ్లు పెట్టుకోండి, స్టోర్లు పెట్టుకోండి, జాబ్స్ బిజినెస్ కల్పిద్దాం. అన్ని రంగాల్లోని ప్రజలకి జాబ్స్ బిజినెస్ వర్క్ కల్పించాలండి, ఫ్రీ స్కీమ్స్ కాదు. అదేదో పుట్టింగ్ లెస్ పీపుల్కి మాత్రమే. అలాగే క్రిస్టియానిటీలో ఆ కన్వర్షన్ వగేరా మానుకోవాలి. హిందూ సిస్టమ్ గుళ్ళకు పోవాలి, హిందువులు వాళ్ళు హిందూ ధర్మం పాటించవలేను. ఇస్లాంలో మన మొఘల్ రూల్స్ వగేరా ఏం జరిగింది, గోస్ట్ రిలీజియన్ అయినప్పుడు ప్రూవ్ అయిందని చెప్పాము కదా. ఆ రాంగ్ సిస్టమ్ అన్నీ మానుకోవాలి. 1 లా 1 రూల్ ఫర్ ఆల్ అనేది ఇప్పుడు పెట్టుకోవాలి. అలా పాటిస్తేనే ఆ దేశం యూనిట్గా ఉంటుంది, బాగుంటుంది. లేకుంటే శత్రువులంతా ఆగం చేస్తారు, మన దేశాన్ని డెవలప్ కానివ్వరు. ఇది సత్యము. ఆ రాంగ్ సిస్టమ్ ఏదైనా కానివ్వండి, లేడీస్కి ఫ్రీడమ్ ఇవ్వాలి, ఆ టెంట్లు మానేసుకోవాలి, బుర్కాలు వేయకూడదు. ఎందుకంటే దాంట్లో నేరస్తులు, టెర్రరిస్టులు వగేరా బాంబులు పెట్టే అవకాశం ఉన్నది. డ్రెస్ కోడ్ ఉండాలి. నెక్స్ట్ ఏమిటంటే అది హీటు, బ్లాక్ క్లాత్, ఎలర్జీస్ వగేరా అవుతాయి. మేము లక్షల మందిని బాగు చేశాము. ముస్లిమ్స్ లక్షల మంది, మౌలానాసు, ఇమాములను బాగు చేయడం, లక్షల మంది క్రిస్టియన్స్, పాస్టర్స్ని బాగు చేశాము. ఎక్కడెక్కడో వాళ్ళు ఫారిన్ పోయి క్లాసులు కూడా చెప్తుంటారు, వాళ్ళని బాగు చేయడం జరిగింది. లక్షలాది మంది హిందువులు, యోగుల ఫ్యామిలీలు, యాక్టర్స్, రాజకీయ నాయకుల ఫ్యామిలీ, బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీ, రైతులు, వర్కర్లు, కార్మికులు, శ్రామికులు, స్త్రీలు, పురుషులు వగేరా. ఆపరేషన్ లేకుండా పెద్ద పెద్ద సర్జరీ ఇందులో బాగు చేయవచ్చు. లాగి కట్టుకట్టే విధానం ఉంటుంది. డ్రాప్ బై డ్రాప్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంది. ఆకుపంచర్ కాదు, ఎలక్ట్రో పంచర్ అంటారు. అంటే ఇటు ఆకుపంచర్ అయిపోతుంది, అటు మెడిసిన్ కూడా పారుతుంది అనమాట. అది ఎలక్ట్రో పంచర్ అంటారు, లాగి కట్టుకట్టేది. ఇంకా ఎక్స్టర్నల్ సపోర్టివ్ సిస్టమ్ నార్మల్ డెలివరీ చేయవచ్చు, సంతానం లేని వాళ్ళకి సంతానం వగైరా అన్ని జబ్బుల్ని బాగు చేయవచ్చును. సో ఈ ఇస్లాం రూల్స్లో కూడా రాంగ్ సిస్టమ్ బ్యాన్ చేయాలి. పల్లెటూరులో హిందూయిజంలో ఉన్న మూఢనమ్మకాలు వగైరా బ్యాన్ చేయాలి. ఇందులో ఉన్న మూఢనమ్మకాలు బాగు చేయాలి. క్రిస్టియానిటీలో ఉన్న మూఢనమ్మకాలు బాగు చేయడం అంటే అది బ్యాన్ చేయాలి, కట్ చేయాలన్నమాట. అంటే వాళ్ళని బాగు చేయడం, ఆ మతాలని, కులాలని, ఆ ప్రజల్ని బాగు చేయడం, మంచి దోవలోకి తీసుకురావడం, రియల్ సైన్స్ అండ్ ట్రూ స్పిరిచువాలిటీ బెస్ట్ సిస్టమ్స్ మంచి వేసులో మార్గంలోకి తీసుకుని రావలయును. సో వీటికి ఆన్సర్స్ ఇవేయండి. చాలా అడిగి ఉన్నారు క్వశ్చన్స్. తర్వాత మనుషుల ఫుడ్ ఏమిటి అని అడిగి ఉన్నారు. అదే వెజ్ ఫుడ్ హెల్దీ. మరి ప్రోటీన్ ఎట్లా సార్, కాల్షియం ఎట్లా అంటే పప్పు దినుసులో బోలెడు ప్రోటీన్ ఉంటుంది. 4 రెట్లు 8 రెట్లు ఎక్కువ ఉంటుంది. తర్వాత పాలు, పెరుగు, వెన్న, నెయ్యి పడితే మీకు ప్రోటీన్, కాల్షియం, న్యూట్రియం అన్నీ వచ్చేస్తాయి. మన బాడీ చెప్తుంది ఎప్పుడు ఏం తినాలని. అలా తినండి చాలు. నాన్ వెజ్ హింస వదిలేయండి. ఇంకా తినాలనుకుంటే ఉండలేకపోతే ఎగ్గు, ఇంకా లేకపోతే ఫిష్ అన్నం ఎగ్జామ్టెడ్.
యోగీస్ వర్సెస్ పొలిటీషియన్స్, యోగీస్ వర్సెస్ ఆఫీసర్స్, యోగీస్ వర్సెస్ ఐఏఎస్ ఆఫీసర్, వీళ్ళ పరిపాలన చెప్పాం మనం. యోగులకు రక్తంలోనే పాలన ఉంటాయి, వండర్ఫుల్గా చేస్తారు. నక్కలోకానికి నాగలోకానికి ఎంత తేడానో ఇక్కడ వీళ్ళు చెప్పే ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్ కానీ రాజకీయ నాయకుల అడ్మినిస్ట్రేషన్ ఇంకేదైనా కావచ్చు, అంత తేడా ఉంటుంది. కఠోర తపస్సు ప్రాక్టీస్ చేస్తారు. అంటే అది దైవ పాలన, యోగుల పాలన అంటే. దేవుళ్ళు, యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్స్. తర్వాత ఎక్స్పర్ట్ ఇట్లా ఉంటారు, ఈ యోగులు, ఋషులు, మహర్షులు, దేవుళ్ళు, ఎక్స్పర్ట్స్. తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు, గ్రూప్ 1 ఉద్యోగులు వగైరా, రాజకీయ నాయకులు, ప్రజలంతా. మళ్ళీ వీళ్ళ నుంచి మళ్ళీ కొద్దిగా ఎక్స్పర్ట్స్ వీళ్ళలోకి వస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి ధ్యాన యోగా చేసి యోగుల్లోకి వస్తారు. మళ్ళీ ఈ యోగులు కొన్నిసార్లు వాళ్ళ తపస్సు కఠోరంగా ఉన్నప్పుడు దేవుడికి కూడా మ్యాచ్ అవుతారు, ఈక్వల్ అవుతుంటారు కొన్నిసార్లు వాళ్ళు. డాక్టర్సు, మంచి డాక్టర్ అంటే జబ్బుల్ని పట్టాలంటే అవసరమైన టెస్ట్ రాసి బాగు చేయగలగాలి, ఆయన మంచి డాక్టర్ అన్నమాట. పశుపక్షాదులను బ్రతికించాలి, బాగు చేయాలి. ఈయన డాక్టర్ అంటే బిళ్ళలు రాసేవాడు డాక్టర్ కాదండి, లాగి కట్టు కట్టాలి. యాక్సిడెంట్ అయిందండి, బొక్క ఇరిగింది, ఓవర్లేమే, లాగి కట్టు కట్టాలి, కుయ్యో ముయ్యో అని మొత్తుకుంటాడు. రక్తం పోతుండే ఒక కుట్టైనా వేయగలగాలిగా, డ్రెస్సింగ్ పౌడర్ జల్లేసి దూదేసి ఆపగలగాలిగా, అతను డాక్టర్. సర్జరీ అన్నిటికీ అవసరం ఉండదు, ఎక్కడో కొట్టుకొని నోటుకు ఒకటి పడుతుంది, అది ఫైనల్ స్టేజ్ ఆలోచన చేయాలి. ఈ కెమికల్ డ్రగ్స్, అలోపతి, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ వాడకూడదు. ఏదో ఎమర్జెన్సీలో ఇటువంటి సిస్టమ్, మంచి సిస్టమ్ లేని చోట ఏదో ఒక రోజు ఒక పూట 4 రోజులు వాడితే వాడేది అంతే. తర్వాత ఎలక్ట్రోమియోపతి అంటే ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ప్రిఫరెన్స్ చేయాలి. ఆయుర్వేద, హోమియోపతి కూడా మంచిది. ఇది వండర్ఫుల్ అని తేలింది ఎలక్ట్రోమియోపతి అంటే ఆల్ట్ సిస్టమ్. తప్పని పరిస్థితిలో అది ఏదైనా ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయుర్వేదంది వెనకట సర్జరీ వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళది ఇప్పుడు అలోపతికి వచ్చింది. మోడర్న్ సైన్స్ అంటున్నారు కానీ ఇంకా చాలా జబ్బులు పోట్లు, బీపీ, షుగరు, ఆస్తమా, కీళ్ళవాతం ఏం పోట్లేవు, చాలా రీసెర్చ్ చేయాలి వాళ్ళు చేయాలి. అనవసరం ఆపరేషన్లు కూడా చేయకూడదు. నార్మల్ డెలివరీ కూడా ఈజీగా అయిపోతాయి ఈ సిస్టమ్స్లో, మన సిస్టంలో అన్ని ఆపరేషన్లు అవసరం లేదు. సో మనం ఏది ఎక్కడ ఎలా వాడుకోవాలి అలా వాడుకోవాలి. అన్ని గవర్నమెంట్ సెంటర్లు ఈ మెడికల్ సిస్టమ్స్ అన్నీ ఉండాలన్నమాట. డాక్టర్, ఇంజనీర్ ఎలా ఉండాలంటే మేస్త్రి, వర్కర్ లాగా పని చేయకూడదండి, ఫ్రాడ్లు చేయకూడదు. స్ట్రక్చరు క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, పర్పస్ఫుల్గా ఉండాలి. రాజకీయ నాయకులు చెప్పినట్టు ప్లాన్లు చేంజ్లు చేయకూడదు. ఎవరో ఈఎన్సీ సెక్రటరీ పెద్దవాడు పైవాడు చెప్పిండి నేను చేంజ్ చేయకూడదు, ఇది ఎలాగా సార్ అలా అని చెప్పాలి. ప్రజల్ని కలుపుకోవాలి, అందరినీ ఉద్యోగులు కలుపుకోవాలి, చర్చించాలి, డిస్కస్ చేయాలి. పాత హిస్టరీ 40 ఏళ్ళ రెయిన్ఫాల్, 100 ఏళ్ళ రెయిన్ఫాల్ వగేరా చరిత్రను తీసుకొని ఆ డిజైన్, ఫీల్డ్ కండిషన్ అనుగుణంగా డిజైన్ చేయాలి. ఆఫీసులో కూర్చొని చేసేది కాదండి. ఆఫీస్ పోస్ట్ అంటే హాజరే కాదండి, ఆఫీసులో పిఆర్ ఉంటుంది, పర్సనల్ రిజిస్టర్. ఎన్ని రోజులు డిస్పోజ్ చేస్తే ఎవరి పెండింగ్ అవి చెక్ చేయాలి ముందు, హాజరీ కంటే కూడా. తర్వాత హాజరీ, ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫీల్డ్లో కూర్చొనే ఫీల్డ్ ఆఫీసర్స్ కొందరు ఉంటారు, ఇంజనీర్స్ గారు. ఫీల్డ్ వారానికి 2 రోజులని పోయి రావాలి. ఆఫీసులో కూర్చునేదే కాదు, డీఈలు జేఈలు అంటే వాళ్ళే మీరు ప్రతి ప్రపోజల్ వాళ్ళ చేతుల మీదనే వస్తాయి. పైన వాళ్ళంతా సూపర్వైజన్ చేసేవాళ్ళే వాళ్ళు, ఈఎన్సీలు, సెక్రటరీలు గారు. అందులో వాళ్ళ సబ్జెక్ట్ ఉంటే చేయగలుగుతారు, లేకపోతే చూస్తే ఏమి ఉండదు. సో అందరు నేర్చుకోవాలి. విద్యకి చిన్న పెద్దని ఏం లేదు, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కొన్ని మర్చిపోతుంటారు, ప్రాక్టీస్ పోతుంటుంది, అలవాటు పోతుంటుంది. ఇప్పుడు టైప్ ఒక 25 ఏళ్ళ తర్వాత మీకు కొన్ని ఫంక్షన్లు మర్చిపోతారు, కొట్టేది మర్చిపోతారు. మళ్ళీ ఒక 6 రోజులు నెల కూర్చుంటే వస్తుందని వేరే విషయం. ట్రైనింగ్లు పెడుతుండాలి, మీటింగ్లు పెడుతుండాలి, వీడియోలు ఇట్లా మన సైన్స్ అండ్ టెక్నాలజీ కింద క్లాసులు చెప్తుండాలి, బయట క్యాంపులు పెడుతుండాలి. టీఓటీ ప్రోగ్రామ్స్, ఈ టీఓటీస్ అంతా వాళ్ళకి పెడుతున్నారు. టీఓటీ చేసింది అందుకనే ఉద్యోగులకి, జనాలకి, వాళ్ళంతా క్లాసులు చెప్పడానికి మేమంతా ఉన్నది. ఇప్పుడు అంతా అడ్వైజర్స్, ఎన్ని పోస్టులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు, ఎన్ని పెద్ద పెద్ద పోస్టులు, 14 పోస్టులు లోకాన్ని బాగు చేయడం కోసమే. అవి దాచిపెట్టకూడదు, అవార్డులు రివార్డులు కూడా దాచిపెట్టకూడదు, చూపించాలి. 4 ఇన్స్పిరేషన్ వస్తుంది. ఈ ఆటలు తాగుడు తినడానికి వెళ్ళవద్దండి. అవార్డు, మంచి ఫంక్షన్, మంచి కార్యాలు వెళ్తే మీ పిల్లలు బాగవుతారు. కుక్కని పెంచడం నేర్చుకోండి, పిల్లిని పెంచడం నేర్చుకోండి. కుక్కని పెంచడం అంటే ఒక ముద్ద అన్నం పెట్టడం కాదు. కాకరకాయతో పెడితే తినదు, కారంతో పెడితే తినదు. లైట్ కూర కానీ, మజ్జిగ కానీ, పెరుగు కానీ పెట్టండి. ఉదయం ఇంత, సాయంత్రం ఇంత ఖర్చండి. 2-3 రోజులకు రోజు స్నానం చేయండి. 2-3 రోజులకి కర్పూరం నీళ్లు, ఇంత నీళ్ళలో 2 కర్పూరాలు వేసి తూడిచేసిండి. ఒకసారి మంచి నీళ్ళు, ఒకసారి కర్పూరం నీళ్ళు, శుభ్రంగా ఉంటుంది. ఏదో మనకు అప్పుడప్పుడు దురద దెబ్బ తగలదండి, గోరు కూడదా, నొప్పి తగలదా, నొప్పి మందు, దురద మందు 50-100 రూపాయలు కొనుక్కొని ఇవ్వలేరా? ఎన్నో కుక్కలు యాక్సిడెంట్లు అవుతుంటాయి. వాటికి మందు వేస్తే బాగవుతుంది కదా, తొందర వేస్తే అప్పుడే మందులు వేస్తే బాగవుతాయి కదా, వారంలో వేసినా బాగవుతాయి కదా. కుంటుతుంటాయి, ఆగమవుతుంటాయి. పాపం ఇంత అన్నం పెట్టలేరండి. బయట ఇంత మిగిలిచ్చి పెడితే ఆ స్ట్రీట్లో పందులో, కుక్కలో, పక్షులు ఆ ఇంటి పక్కన తిరిగే ఊళ్ళో అవి తినిపోతాయి కదా. ఎక్కడైనా ఎక్కువైంది అనుకోండి, కుక్కలు, పిచ్చి కుక్కలు ఎక్కువ అయితే అడవుల్లో వదిలేయండి. పిచ్చి కుక్క ఊరికే కావు, ఏదో ఒకటి ఉందనుకోండి, దాన్ని వేరే రకంగా డిస్పోజ్ చేయండి. ఒకటే కానీ అన్నీ చంపాల్సిన పని లేదు. పాపం అది అడవుల్లో వదిలేసినండి. పాపకార్యాలు చేయకండి. తర్వాత ఎక్కడైనా పోయారు మీరు, వదిలేస్తే మరి కుక్క తడుస్తుంది. కట్టేసి బయట కట్టేస్తే ఎండ, వాన, ఎక్కడ కట్టిపోవాలి? పక్క వాళ్ళకు, ఎదురు వాళ్ళకి చెప్పుకోవాలి అన్నం పెట్టమని. ఇంత
50 100 ఇస్తామని చెప్పాలి, లేకపోతే అలా పెంచడం వస్తుంది, మీ పిల్లల్ని పెంచడం వస్తుంది. అంత ఈజీ కాదు ఏదో అనుకున్నంత మీరు. కానీ చాలా డెడ్ ఈజీ, ఖర్చు తక్కువ, పిల్లికి కుక్కకి కాపలా బెనిఫిట్ ఎక్కువ. లేకుంటే మీరు సెక్యూరిటీ పెట్టండి, మరి 15,000 ఏంది ఎవడు వస్తాడు చెప్పండి? ఓ 15,000-20,000 ఏంది ఓ డ్రైవర్ వస్తాడా? ఓ 15,000-20,000 ఏంది శాలరీ నెలకి ఏంది వస్తారా? ఒక 5-6,000 ఇంటి పనులని చేయాలంటే 5,000-8,000 10,000 ఏరియాని బట్టి జీతం ఏంది ఎవరైనా పని చేస్తారా? రారుగా. లే పార్ట్ టైం చేపించాలన్నా ఏదైనా చేయించుకోవాలన్నా 1,000-5,00 2,000 ఆ పనికింత ఈ పనికింత అని పండుగలకు అప్పుడప్పుడు ఏంది వాళ్ళు వస్తారా? చేయరు కదా. సో కుక్కని పిల్లిని పెంచడం నేర్చుకోవాలి, పెంచాలి, ప్రతి ఒక్కళ్ళు పెంచాలి. తర్వాత ఏదో గడ్డి తిన్నది వగైరని ఆవుల్ని వగైరా కొట్టకూడదండి. ఇంత తింటే మీకు ఇంత కలిసి వస్తుంది. ఏదో ఎలా కొట్టాలి, కంచా గిట్ట పెట్టుకొని జాగ్రత్త పడు, కొట్టకూడదు పశువుని. మానవుల హింస కూడా చేయకూడదు, మార్చాలి. ఇంకా ఏం లేదని వాని కర్మ తర్వాత వాడే అనుభవిస్తాడు, దాంట్లో ఇరుక్కొని వాడే పోతుంటాడు. ప్రకృతి దేవుళ్ళు వదలరు కదా. తర్వాత సైంటిస్టు ఉపయోగపడేలా ఉండాలి. సైంటిస్ట్ గురించి చెప్పమంటే ఏ ప్రోడక్ట్ కనిపెట్టినా ప్రజలకు రోజు ఉపయోగపడాలి. అది ఏదో థియరీ కలెక్ట్ చేసి ఏదో రాసేస్తే అది సైంటిస్ట్ అనరు. ఎక్స్పర్ట్స్ ప్రతి రంగంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్, ఒక్కొక్క విషయంలో ఎక్స్పర్ట్ అనమాట గురువు. ఇప్పుడు ఈ 4 చాగు నేను తిప్పాను, ఒక సీనియర్ వేరే రంగంలో ఆయన తిప్పితే మూతి పగిలిపోయింది పట్టని. ఇప్పుడు నేను తిప్పితే ఎందుకంటే ఈ ప్రాక్టీస్ మాకు కర్ర వగేరా ఇవన్నీ. యోగులకు ఏ విద్య అయినా తొందరగా వచ్చేస్తుందండి నేర్చుకుంటే. ఎంటీ మైండ్ ఉంటుంది, క్లీన్ మైండ్, ఎంటీ మైండ్, ఎప్పుడు ఎంత ఏం కావాలో అలా ఉంటుంది. యోగుల మైండ్ అలా ఉంటుంది. భగవంతుడు వాళ్ళకి నేచర్ సహకారం ఉంటుంది. నెక్స్ట్ చూరు మిశ్రన్స్ ఎక్స్పర్ట్స్ ఇలా ఉండాలండి. ఇది చెప్పాము. పరిపాలన కూడా చాలా తేడా ఉంటుందండి. నీతిమంతులు యోగుల పాలన మిగతా వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ప్రమోషన్ రూల్స్ ఎలా ఉండాలి చూడండి, మంచి క్వశ్చను. ఇందాక కూడా చెప్పుకున్నాం మనం. పబ్లిక్ మీటింగ్ పెట్టాలి, ప్రజాభిప్రాయం, అవార్డు రివార్డ్స్ చూడాలి, ఆ హెచ్ఓడి ఈఎన్సీ ఆఫీసులు అందరినీ పిలవాలి, సెక్రటరీ ఆఫీసు ఆడ మీటింగ్ ఛాంబర్స్లా లేదా డిస్ట్రిక్ట్లో పెట్టుకోవాలి, అక్కడ పెట్టుకోవాలి. 2-3 మీటింగ్లు పెట్టుకొని ఆనెస్ట్ వాళ్ళు ఎవరు, అవార్డు వచ్చిన వాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు, ఏ వింగిలా క్వాలిటీలు ఎవరు ఫిట్టు, విజిలెన్స్లు ఎవరు ఫిట్టు, తర్వాత ఓఎన్ఎంలు ఎవరు ఫిట్టు, ఎవరిని ఎక్కడ వేయాలి, జూనియర్ ఎక్కడ వేయాలి, సీనియర్ ఎక్కడ వేయాలి, దీంట్లో మళ్ళీ సబ్జెక్ట్ ఉన్న ఎక్కడ వేయాలి, డబ్బులు తిని పోస్టులు ఇవ్వకూడదు, డబ్బులు తిని ఓడీలు ఇవ్వకూడదు, డబ్బులు తిని ప్రమోషన్ ఇవ్వకూడదు, డబ్బులు ఇచ్చి ఇది చేయకూడదు, డీపీసీ లేకుండా ప్రమోషన్లు, రాత్రి ప్రమోషన్లు, దొంగచాటుగా ప్రమోషన్లు, పండుగ రోజు సెలవు రోజు జాయిన్ కాండి మళ్ళీ వేరే వాళ్ళు జాయిన్ అవుతారు అనుకున్నాం. ఇవన్నీ మళ్ళీ రివర్ట్ చేయవచ్చు. కోర్టులకు అధికారం ఉన్నది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి, ప్రెసిడెంట్ ఆఫీస్కి అధికారం ఉంది, పార్లమెంట్కి అధికారం ఉన్నది. మొత్తం రివర్ట్ చేసి ఫ్రెష్గా ఇవ్వచ్చు. లేదా వీళ్ళని కంటిన్యూ చేసి ఎవరెవరైతే అన్యాయమయ్యారో, ఎన్ని సంవత్సరాలు మీరు ఆపారు చేశారో అన్ని ప్రమోషన్లు ఇవ్వాలి, 5-6 ప్రమోషన్లు ఇవ్వాలి. సెక్రటరీ సీటు హెచ్ఓడి ఈఎన్సీలు కూర్చోబెడితేనే అది న్యాయం జరుగుతుంది. ఆ అధికారం కూడా కోర్టులకు వగైరా ఉన్నాయి. వీళ్ళ జీవోల్ని వగైరా కొట్టివేసే అధికారం. ఎందుకంటే ఈ జీవోలు ఎట్లా చేస్తున్నారు, దొంగదాటుగా చేస్తున్నారు. ఇంది నేమా గవర్నర్, ఆ గవర్నర్ ఎవరు, వీళ్ళు ఎవరు, ఏందో ప్రజలతో చర్చించాలి. ప్రజలు ఓటేసింది ఎందుకు? ఒకసారి వీళ్ళని, ఒకసారి అందరూ బాగుండాలనే కదా. ఎంప్లాయీస్ కూడా ఓటేసారు కదా. ఎంప్లాయీస్ని, ప్రజల్ని అందరినీ పిలవాలి, అభిప్రాయం తీసుకోవాలి. ఏ రకంగా పెడితే బాగుండదు అదే స్టాండర్డ్ జీవో, రూలు, యాక్టు, కాన్స్టిట్యూషన్లో కూడా గతంలో వెనకట రాజ్యాంగంలో దొంగసాటుగా చేర్చారు హిందువులు అడగకుండా. మరి తప్పు కదా, హిందూ దేశంలో హిందూ జనాభా ఎక్కువ కదా, రాక్షసుల దేశం కాదుగా మనది. అన్నీ మార్చొచ్చండి, తప్పుడు రూల్స్ని మార్చి సరి చేసుకోవాలి. ధర్మాన్ని కూడా 30 కోట్లు 150 కోట్లు. ఇప్పుడు ఆస్తులు కూడా టైట్ అయిపోయినాయి, భూములు టైట్ అయిపోయినాయి, ఎక్కడ ఏమి లేవు, టైట్ అయిపోయింది వారు. జీతాలు ఎలా ఉండాలి, మరీ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఇది కార్పొరేషన్ అని 1,00,000 ఇది గవర్నమెంట్ స్టేట్ అని 50,000 ఇది సెంట్రల్ని 70,000. ఏందండి, ఎక్కడైనా డాక్టరే కదా. జబ్బులు అంతా సమానంగా చూస్తారు. ఎవడైనా 8-9 గంటలు డ్యూటీ చేయాల్సిందేగా ప్లాన్ వేసుకొని, ఒకటే కదా. ఇంజనీర్ సైంటిస్ట్ ఎక్కడైతే అనేది ఆర్టీసీయా, ప్రైవేటా, కార్పొరేటా ఏందండి, అది ఈక్వల్గా ఉండాలి. అప్పుడే సమన్వయం. లేకుంటే ఈ తారతమ్యాలు, గొడవలు, కరప్షన్ వగైరా స్టార్ట్ అవుతాయి. పర్సెంటేజ్ కూడా తీసుకోకూడదు, కాంట్రాక్ట్ దగ్గర ఏం తీసుకోకూడదు. మీరు కరెక్ట్గా అగ్రిమెంటు, ఎస్టిమేట్ ప్రకారం, ఎల్బిటీ ప్రకారం చేసుకుంటే చాలు. ఈ అగ్రిమెంట్లు, టెండర్ ఇవన్నీ రాంగ్ ప్రొసీజర్స్ ఉన్నాయండి. అగ్రిమెంట్ అంటే 1-2 పేజీలు ఉండదు. దానికి ఐఎస్ కోడ్ ఎంక్లోజ్ చేసుకోవాలి, టెక్నికల్ శాంక్షన్ ఎస్టిమేట్ చేసుకోవాలి, 4-5 కండిషన్లు రాసుకోవాలి. వాటి ప్రకారం చేయి, జ్యూరిడిక్షన్ ఇలా ఉంటుంది, చేయకపోతే మీరు క్యాన్సిల్ చేయకూడదు, వేరే 4-5 కండిషన్, 2 పేజీలు చాలు. ఆ బుక్లెట్ ఎస్టిమేట్ ఎంక్లోజ్ చేసుకోవాలి. కాంట్రాక్ట్ రూల్స్ బుక్ ఉంది కదా, అది ఎంక్లోజ్ చేసుకోవాలి. ఐఎస్ కోడ్ ఏది ఉంటే అది ఎంక్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. దానికి ఇంత బుక్లెట్ తయారు చేసి కొడతా ఉంటారు, అజ్జయ్యలు కళ్ళు పోతుంటాయి కంప్యూటర్ దగ్గర. అన్నీ అవసరం అండి అవి. వెనకటి ఒక రోజులో అయిపోయేది. ఆ డబ్బా టెండర్లు అయినా టెక్నికల్ బిడ్డట, ప్రైజ్ బిడ్డట, అది అంతా సోది ఉంటుంది అంతా.
తర్వాత వాళ్ళు టెండర్ వేసేటప్పుడు కూడా 18 పాయింట్లు ఉంటాయండి. ఒక్కొక్క సీటు చాలు. తర్వాత ఎంక్వైరీ పోతే అవి ఉండాలి. కీ స్టాఫ్ ఉండాలి, రిపీట్ కాకూడదు వేరే కంపెనీలో అట్లా. కీ పర్సనల్ అంటారు కదా, అది మెషిన్స్ ఉన్నాయా లేదా మినిమం చూసుకోవాలి, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చూసుకోవాలి, వర్క్ ఉందా లేదా చూసుకోవాలి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసి ఉన్నాడా లేదా, ప్రజెంట్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి, బ్యాంక్ గ్యారెంటీ ఉందా లేదా చూసుకోవాలి. అవి ఒక్కొక్క సీట్లని రాసి సంతకం పెట్టి ఇవ్వచ్చు. GST అయితే ఒక రిటర్న్ ఒక కాపీ చాలు, లేటెస్ట్ది ఒక 18 ఏముంటాయి అవి పెడితే చాలు. అవి ఇంత బుక్లెట్లు మళ్ళీ ప్రతి ఎంప్లాయీ ఇటు ఉన్న అవసరం లేదు, అంత అది ఇవి రాస్తే చాలు. మళ్ళీ ఎంక్వైరీ చేసుకోవాలి, ఎవరికి వర్క్ వస్తుందో ఎంక్వైరీ చేసుకోవాలి, లేకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇవ్వచ్చు. నెక్స్ట్ L1 L2 అని ఉంటుంది లిస్టు. ఇప్పుడు మనం APPSO, తెలంగాణ PSO, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ ఫస్ట్ ఆర్డర్ రాకపోతే ఇంకోటికి ఇస్తారు కదా. ఉద్యోగంలో కూడా అంతే. మళ్ళీ ఆ 15 రోజుల నెలలోపు ఎవరైనా జాయిన్ కాకపోతే మిగతా వాళ్ళని పిలవచ్చు ర్యాంకు, మళ్ళీ తప్పు లేదు. మళ్ళీ దానికోసం ఆ పోస్టులు ఆపి ఖాళీ ఉంచి అట్లా చేయకూడదు. అది యోగుల అడ్మిషన్ చాలా డిఫరెంట్. సెకండ్స్, మినిట్స్, అవర్స్లో మారిపోద్ది అంత వ్యవహారం. ఒక్కసారి కనుక మాకు ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులు చేయగలిగితే ప్రజానికి దేశం వండర్ఫుల్గా ఉంటుంది. అందరికీ ఛాన్స్ వస్తుంది. ఎక్కడ ఎవరెవరు పోస్ట్ చేయాలి, ఎలా నేర్పేయాలి, ఎలా మార్చాలి అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఫ్రీ స్కీమ్స్ వేస్ట్, అది అన్నీ పెట్టవద్దు, అవసరం ఉన్నవానికే పెట్టాలి. రిజర్వేషన్ ప్రైవేటు గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్లో మీడియం అండ్ మేజర్ చిన్న చితిగా కాదు, వాటి రిజర్వేషన్ ఉండాలి. SC ST BCలు డెవలప్ అవుతారు, వాళ్ళేం తక్కువ కాదండి. తీసుకురా, ఏదో పరిస్థితుల వల్ల వెనకబడ్డారు, తీసుకురా. అందులో పేదలకు ఛాన్స్ ఇస్తుండాలి. డెవలప్ అయిన వాళ్ళు తీసేస్తూ పేదలకు ఛాన్స్ ఇస్తుండాలి. పుట్టింగ్ లిస్ట్ వాళ్ళకి రిజర్వేషన్లు అవసరమే. మెడికల్, హెల్త్ వగైరా, ఎడ్యుకేషన్ పేదలకు ఇవ్వాలి, అంతవరకే. మిగతాది ఏం అవసరం? ఆ రైతులు వాళ్ళకి ఇన్సూరెన్స్ అనుకున్నాం, ఇందాక చెప్పుకున్నాం, అంతవరకు ఇవ్వాలి. పట్టలకి, పశువులకి వాళ్ళు చనిపోతే ఇన్సూరెన్స్ వగైరా, సబ్సిడీ కొద్ది ఎరువులకు చాలు. ఫ్రీ అన్నీ అనవసరం, వేస్ట్, ఏం అవసరం లేదు. తర్వాత జాబ్స్, బిజినెస్ వర్క్స్ కల్పించాలి, బిజినెస్ సెంటర్ కల్పించాలి. లంచం కోసం అక్కడ సర్పంచ్లో, కౌన్సిలర్లో, పై లెవెల్లో, CMలో, మినిస్టర్లో తిప్పలు పెట్టకూడదు. ఏదైనా కంపెనీలు, ఫ్యాక్టరీలు, బ్రాంచ్లు, జాబ్స్ అవి పెడతామంటే సహకరించాలి. వాళ్ళకి ఏమైనా మీ నుండి ఇక సపోర్ట్, అనుమతులు ఏమైనా కావాలంటే ఇవ్వండి, అంతేగాని ఇబ్బంది పెట్టకండి. లేకుంటే జాబ్స్, బిజినెస్ వర్క్స్ రాదు, అంత దొంగలు అవుతారు, నక్సలైట్లు అవుతారు, టెర్రరిస్టులు అవుతారు. జాబ్స్, బిజినెస్ వర్క్స్ కల్పించాలి, పని కల్పించాలి మానవులకు. ఐడియల్గా ఉంచొద్దు. ఏ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా కొద్దిగా పని తగ్గింది అనుకోండి, వేరే పోలీస్ డ్యూటీయో, ఇంకా వేరే డ్యూటో, ఎలక్షన్ డ్యూటో వేరేది వేయండి, తప్పు లేదు, ఖాళీగా ఉంటే. ప్రాజెక్టు వర్క్స్ ఉన్నప్పుడు ప్రాజెక్టులు మళ్ళీ వాళ్ళకి ఇవ్వకూడదు. వర్క్స్ ఉన్నప్పుడు మళ్ళీ కొద్దిమంది ఉండాలి, మినహాయింపు ఇవ్వాలి, మళ్ళీ అది చూసుకోవాలి. అది కక్ష సాధింపులు చేయకూడదు దేంట్లోనూ ఎక్కడైనా. జీతాలు ఎలా ఉండాలంటే ఇలా ఈక్వల్ ఉండాలి. ఏ స్టేట్ అని, ఏ రాష్ట్రం, ఎక్కడ పోయినా ఈక్వల్ ఉండాలి. అక్కడ ఇంజనీర్, అక్కడ ఈక్వల్ పేపర్, ఈక్వల్ క్యాడర్, ఈక్వల్ పేపర్, ఈక్వల్ ర్యాంక్ ఉండాలి. కరెంట్లో ఒకటి, జెన్కో ఒకటి, ట్రాన్స్కో ఒకటి, గవర్నమెంట్కి ఒకటి, రైల్వేకి ఒకటి, దానికి ఒకటి, RTC, అంత తప్పండి. అది అంతా సమానంగా డ్యూటీ ఉంటుంది, అందరి డ్యూటీ ఒకటే, తప్పది. మెడికల్ సిస్టంలో ఎలక్ట్రోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టమ్, ప్లాంట్ అండ్ ఫ్లవర్స్ మన సిస్టమ్ నెంబర్ 1 ఉంది. తర్వాత ఆయుర్వేదం కానీ, హోమియో కానీ, నెక్స్ట్ హోమియో కానీ, ఆయుర్వేదం కానీ, ఎట్లా కొన్ని చోట్ల ఇది అది ఉంది. అట్లా నెక్స్ట్ మళ్ళీ హెర్బల్ సిస్టమ్ ఉంది. ఆ తర్వాత ఇక అల్లోపతి ఉందండి. ఇక అల్లోపతి ఏదో 1-2 రోజులు ఎమర్జెన్సీలో, దాంట్లో స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకండి. తర్వాత ఈ RMP అసిస్టెంట్స్, మెడికల్ RMP ప్రాక్టీషనర్స్ ఇచ్చే స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్ వాడకండి. ఏదో చిన్న చితిక జబ్బులకి 1-2 పూటల పోయేదిను. తర్వాత ఫస్ట్ ఎయిడ్ వరకే, మిగతాది పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేటు, NGOస్కు, ట్రస్టులకు వెళ్ళిపోవడం ఈ స్థాయిని బట్టి ఇట్లా బాగు చేసుకోండి. అంతేగాని స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్స్ యొక్క మత్తులకు వాటికి అలవాటు పడకండి. కెమికల్ డ్రగ్స్ ఎక్కువ వాడకూడదు, కొద్ది పీరియడ్ పర్వాలేదు. సర్జరీ కూడా తొందరపడవద్దండి. హోమియోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది, హోమియో ఉంది, సర్జరీ లేకుండా బాగు చేసేది ఉంది, లాగి కట్టుకట్టేది ఉంది, ఎమర్జెన్సీలో 1-2 కుట్లు వేసేది ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకు మీకు అది ఆపరేషన్ చేయించుకోవాలి? మళ్ళీ రిపీట్ అవుతాయి కదా, ఆపరేషన్లో జబ్బేం పోదుగా, పైల్స్ వస్తాయి, ఫీజర్ వస్తుంది, గడ్డలు వస్తాయి, తత్వం పోదుగా, మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. బొక్క పీటినా, కోసినా బాధ బాధేగా. కెమికలే.